కనీసం మచిలీపట్నంలో శ్మశాన వాటిక డెవలప్మెంట్ అంటే పందులు కుక్కలు తిరుగుతున్న పేకాట్లో దుర్మార్గం. ఎవడన్నా తీసుకెళ్ళి శవాన్ని తీసుకెళ్తే 5,000 రూపాయల పొలంలోకి తీసుకుంటున్నారు. ఎంత నికృష్టంగా ఉందంటే అంత నికృష్టంగా ఉంది. మరి ఈయన రాష్ట్రానికి రవాణా మంత్రి చేశాడు, ఈ రాష్ట్రానికి సమాచార మంత్రి చేశాడు. కనీసం రవాణా శాఖ బిల్డింగ్ లేదు తెలుసా ఇక్కడ? ఇది డెవలప్మెంట్ అంటే. సమాచార శాఖ చేస్తే దానికి బిల్డింగ్ గతి లేదు, అది తెలుసా మీకు? మరి గత ప్రభుత్వంలో చేసిన డ్రైన్లు కానీ పనులు అయిపోతే దాన్ని ముట్టుకునే పాపం అనుకోవాలా? మీ సొంత డబ్బా కొట్టుకుంటాకి చెత్త మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏదో చంద్రబాబు నాయుడు ఆపేశాడు పెన్షన్లు అని చెప్పి తప్పు మాట మాట్లాడుతున్నారు. నిజంగా నీకు ఆ ప్రజల మీద అభిమానుడు ఒక నెల ముందే పెన్షన్ ఇచ్చగా, అదేమైంది పథకాలు ఆపేశారన్నారు. నువ్వు 2 నెలల ముందు దిగిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు పథకాలు? ప్రభుత్వం నువ్వు చెప్పినట్టు చెయ్యాలా? నువ్వు చెప్పిందే శాసనమా? అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నువ్వే నిర్వహించేసుకో. వాళ్ళు ఏదైనా విమర్శిస్తే నువ్వు కొడతావా, తిడతావా? ఇదే పరిపాలన దక్షత అంటే సభ్యత సంస్కారంగా తెచ్చుకోవాలి. రోజు రోజుకి కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు జీఎస్టీ కడుతుంటే వాటి మీద బతికేదాన్ని జవాబీదారితనంగా ఉండాల్సిన వ్యక్తులు రాజులలాగా దొరల్లాగా మా మీద మీ మీద పెత్తలు చెలాయిస్తాక నువ్వు ఎవరిచ్చారు? ఓటు అనేది వాడి హక్కు. వేస్తాడో మాంతాడు. నువ్వెవడో నన్ను శాసిస్తాక నన్ను తిడతాకేంటి? మీకు ఎవరిచ్చారు హక్కు? ఏంటి ఈ నాటకం? ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు. ఆయనేమో అభివృద్ధి చెందిపోయింది భారతదేశం అంటున్నాడు. 40 లక్షల కోట్లు సంవత్సరానికి జీఎస్టీ కింద తీసుకుంటున్నారు. ఏంటంటే పరిపాలన అంటే ఇదే పరిపాలన. సిటీ కేబుల్ చూస్తే దానికి 30 రూపాయలు జీఎస్టీయా, మంగళ షాప్కి వెళ్తే 5 రూపాయలు జీఎస్టీయా. భారత్ టీడీపీ రావాలి. ఏముంది, అందే వాళ్ళకి ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి ఏమీ లేదు. అది అంటే సంక్షేమ పథకాలన్నీ ఉంటాయనేసి అనుకుంటున్నాను. డెవలప్మెంట్ సంక్షేమ పథకాలతో పాటు టీడీపీ మంచిదని అనుకుంటున్నాను. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఉన్నారు. మరి దానికి అంగీకరిస్తారా ప్రజలు? అంగీకరిస్తారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? మరి పిఠాపురంలో గెలవచ్చు. ఇవి అంటే జనాలు ఊపిరితిత్తులు కానీ లివర్లు కానీ కొట్టేసి జనాలు చేస్తున్నారు. తాగొద్దని ఇలా పెట్టారా అంటున్నారు మరి కొన్ని మంది. తాగొద్దంటే మరి తీసేయాలి, బ్యాన్ చేయాలిగా. బ్యాన్ చేయాలి కదా బస్సు. ఇదేం బ్రాండ్? క్లాసిక్ బ్లూ. ఇదేంటిది? కొత్త బ్రాండ్. ఎప్పుడైనా చూసావా? 5 ఏళ్లలో 10 ఏళ్ళ కింద 5 ఏళ్లలో కానీ 10 ఏళ్ళలో కానీ వీడు వచ్చాడు, ఇగో ఇవి పెట్టాడు. జనాలు తాగుతాను. ఏం చేస్తారు? ఇప్పుడు పనికి వెళ్తారు బస్సు, ఒళ్ళు ఎప్పుడు పనికి వెళ్తారు, కూలి పనికి వెళ్తారు. అలవాటు ఉన్నవాడు 90 ఇచ్చేవరకు అయితే ఒక 20 రూపాయలు పెట్టినా సరే ఒక పెగ్ తాగేవాడు. ఇవాళ ఓ పెగ్ తాగి క్వార్టర్ అయింది, ఆడు ఇక ఇంకో క్వార్టర్ తాగాల్సి వస్తుంది. 300 రూపాయలు ఖర్చు అంటే ఏం చేస్తాడు? ఇంకా ఆయన పెంచాల్సి వస్తుంది అర్థంగా. సరే రేపు చంద్రబాబు నాయుడు వస్తే కంపల్సరీ ఆ బ్రాండ్లు కాదు ఏది ఉండదు వాస్తవంగా. అది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, అమరావతి అన్నాడు, 3 రాజధానులు పెడతాడంట. ఇదేమో ఒక రాజధాని లేదు దిక్కు ఇక్కడ మనకి. విజయవాడలో అమరావతిలో ఒక రాయి అని వేసాడా ఏంటి? మొన్న ప్రజాది చంద్రబాబు నాయుడు కట్టింది. ఇప్పుడు ఏం కట్టాడు చెప్పు? ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అన్నాడు. ఒక్కొక్కడికి ఇచ్చిన వాళ్ళకి 2 ఉన్న విషయం చెప్తున్నా. అది చెప్పి సెంటున్నరలో ఏం కడతాడు? ఒకవేళ పిల్లలు ఉంటారు, ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటి, ఒక ఆడమ్మాయి ఒక మగవాడు కొత్త జంటకైతే సరిపోతుంది. వీళ్ళు పిల్లలు పుడతారు, పెద్దోళ్ళు అవుతారు. అక్కడ ఉంటారు వాళ్ళు. చెప్పు బాసు, సెంటున్నరలో ఇప్పుడు దానికంటే కొంచెం ఇచ్చిన బెటరే కదా. ఏంటి అసలేమంది? కొంచెం ఇచ్చిందంటే రేపు పొద్దున ఉండాలి కదా వాళ్ళు. చెప్పు విషయం. తల్లిలో దగ్గరనో పిల్లో దగ్గర ఉంటారా అన్నయ్య? నేను విషయం చెప్తాను. పోలవరం కంప్లీట్ చేస్తాడు, మన అమరావతి కంప్లీట్ చేస్తాడు. అర్థమవుతుందా?